గృహలక్ష్మి కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇంటికి దీపం ఇల్లాలే, తల్లే తొలి గురువు, ఇటువంటి మాటలు ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం. వీటిల్లో శకుంతల దుష్యంతుడితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో ధర్మార్థ సాధనకు ఉపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకంబు అన్వయ స్థితికి మూలము సద్గతికి నూత అని చెప్పింది. తర్వాత చెప్పిన మాట ఏమిటి? అన్వయ స్థితికి మూలము. ఈ వంశం కొనసాగాలి అంటే స్త్రీయే దానికి ప్రధానమైనటువంటి కారణము, మూలము అవుతుంది. స్త్రీ లేకపోయినట్టయితే ఆ వంశం ఎలా కొనసాగుతుందండి? అక్కడితో ఆగిపోతుంది. పురుషుడు తనంతట తానుగా సంతానాన్ని కనగలిగినటువంటి స్థితిలో ఉండడు. స్త్రీ కూడా అంతే. పురుషుడి యొక్క సహకారం లేనిదే స్త్రీ కానీ, స్త్రీ యొక్క సహకారం లేనిదే పురుషుడు కానీ సంతతి పొందేటటువంటి అవకాశం లేదు. అందుకే కదా సృష్టిలో జీవులని స్త్రీ పురుషులు అనేటటువంటి రెండు విభాగాలుగా చేసి సృష్టించడం జరిగింది. ఈ రెండు విభాగాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడే పునఃసృష్టి, పునరుత్పత్తి అనేది జరగడానికి అవకాశం ఉంది. కనుక ఒక వంశం కొనసాగాలి అంటే చక్కని ఇల్లాలు అవసరం. భార్య ఉంటేనే సంతానం పొందడానికి అవకాశం ఉంది. అన్వయ స్థితికి మూలము, చక్కని సంతతి పొందాలి అంటే స్త్రీ కారణమవుతుంది. ఇది ఒకప్పుడు మన వాళ్ళు చెప్పిన మాట అయితే, ఆధునిక కాలంలో ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలు తెలియచెప్పే అంశం ఏమిటి అంటే, పుట్టినటువంటి శిశువు యొక్క లక్షణాల్లో చాలా వరకు తల్లి నుండే వస్తాయట పిల్లలకి. ఆధునిక వైద్య విజ్ఞాన పరిశోధనల యొక్క ఫలితం చెప్తున్నాను నేను, ప్రాచీనులు చెప్పినటువంటి మాట కాదు. ఎక్కువగా తల్లి నుండే గుణాలు సంక్రమిస్తూ ఉంటాయట. తండ్రి నుండి, ఆయన నుండి బీజం వచ్చి భౌతికమైనటువంటి రూపురేఖల్లాంటివి ఏమైనా తండ్రి నుండి కొన్ని రావచ్చు, కానీ తల్లి నుండి చాలా వస్తాయి. గుణాల విషయానికి వచ్చినట్టయితే తల్లి నుండే అధికంగా వస్తాయి అని పరిశోధనలు మనకి చెప్తున్నటువంటి విషయం. అందుకేనేమో పూర్వం ఎప్పుడూ కూడా ఆడపిల్లని తెచ్చుకోవడంలో చాలా జాగ్రత్త వహించేవాళ్ళు. మంచి కోడలు కావాలి అని ఎదురు చూసేవారు, మంచి అల్లుడు కావాలి అని అనుకునేవాళ్ళు కాదు. ఎందుకు అంటే మగపిల్లలు 10 మంది ఉంటే వాళ్ళని చూసి ఇందులో ఎవరు సరైనటువంటి వాడాన్ని ఎన్నుకునేవాళ్ళు. అలా ఎన్నుకునే అవకాశం మగపిల్లల విషయంలో ఉండేది. అందుకే వరుడు అన్నారు. వరుడు అంటే ఎన్నుకొనబడినటువంటి వాడు. ఓ 10 మందిని చూసి ఈ 10 మందిలో ఈయన మిగిలిన 9 మంది కన్నా ఇతడు మేలు అని అనుకున్నప్పుడు ది చాయిసెస్ట్ అని అర్థం, ఎన్నుకొనబడ్డవాడు. కానీ ఆడపిల్లల విషయంలో అట్లా కదా, ప్రతి ఆడపిల్ల వధువుగా తగినటువంటిదే అని ఒక ముద్ర వేసి ఉండడంతో మన వంశం బాగుండాలి అంటే చక్కని కోడలు వస్తుందా రాదా? చక్కని కోడలు రావాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా ఎన్నుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించి మరీ కోడలు కావాలని చూసుకునేవారట. అందుకని ప్రాచీన కాలంలో, అంటే కొద్ది సంవత్సరాల క్రితం, దరిదాపుల్లో 1 శతాబ్దం క్రితం వరకు కూడా ఆడపిల్లలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మగపిల్లవాడి తండ్రి లేక వాళ్ళ బంధువులు వెళ్ళి మీ అమ్మాయిని మా ఇంటికి ఇవ్వండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇది పద్ధతి. అంటే తరువాత అనేక కారణాల వల్ల సమాజంలో వచ్చినటువంటి అనేక రుగ్మతల కారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులే మగపిల్లవాడి కోసం వెతుక్కోవడం, చెప్పులు అరిగేట్టు తిరిగామండం, ఇటువంటి మాటలు లోకంలో వచ్చాయి. కానీ నిజానికి మగపెళ్లి వారే వెళ్ళి ఆడపిల్లని అడగాలి. పెళ్లి తంతులో ఈ కార్యక్రమం కనపడుతుంది. అమ్మాయి గౌరీ పూజ చేసుకుంటూ ఉంటే వచ్చి మగ పెళ్లివారి తరఫున ఉన్న పురోహితుడు వచ్చి అక్కడ గోత్రనామ ప్రవరలు చెప్పి మా అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని అడగడం ఒక పెళ్లి తంతులో ఒక కార్యక్రమంగా మాత్రమే మాకు కనపడుతోంది. కానీ పూర్వకాలం ఇది నిత్యంగా జరుగుతూ ఉండేది. అలా తెచ్చుకున్నటువంటి అమ్మాయి జాగ్రత్తగా ఎందుకు ఎన్నుకోవాల్సి, ఎందుకు మంచి కోడలు రావాలని కోరుకుంటూ ఉంటారంటే కోడల్ని బట్టి వంశం కొనసాగటం అన్నది ఉంటుంది. ఒక్క స్త్రీ పురుష సంబంధమైన లింగ వివక్షకి సంబంధించినటువంటి క్రోమోజోముని మాత్రమే పురుషుల యొక్క తిథి ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి జీన్స్ అన్నీ కూడా, క్రోమోజోమ్లో ఉండేటటువంటి మిగిలినవన్నీ కూడా, జీన్స్లో ఉండే క్రోమోజోమ్స్లో మిగిలినవన్నీ కూడా తల్లి నుండి మాత్రమే బిడ్డలకి సంక్రమిస్తాయి. గనక అటు నుంచి వచ్చేటువంటి లక్షణాలే ఎక్కువ ఉంటాయి. మంచి వంశం కావాలి అంటే
తమ వంశం మంచి సంతానంతో కొనసాగాలి అంటే మంచి కోడలు రావాలి. కుమారుడికి తగినటువంటి కోడలు వచ్చినప్పుడు మాత్రమే ఆ వంశంలో మంచి సంతతి కలుగుతుంది. అందుకే అన్వయ స్థితికి మూలంబు. ఈ వంశం చక్కగా కొనసాగాలి అంటే భార్య మాత్రమే తగినటువంటిది అని. అంతేకాకుండా ఇంటి మర్యాద నిలబెట్టేటటువంటిది కూడా స్త్రీయే. ఎందుకంటే వివాహంలో చెప్తూ ఉంటారు, ఏదో ఎంతమంది పిల్లలను కనవచ్చు ధర్మబద్ధంగా అని చెప్పిన తర్వాత ఆ తరువాత నీ భర్తని 11వ సంతానంగా నువ్వు భావించు. నీ ఇంట్లో ఉన్నటువంటి బావలని మరదులని మిగిలినటువంటి వాళ్ళని నీ మిగిలినటువంటి సంతతిగా భావించి వాళ్ళందరికీ తల్లిగా నువ్వు వాళ్ళ యోగక్షేమాలు చూడవలసినది అని చెప్పి అమ్మాయికి అప్పచెప్పేప్పుడు చెప్పేటటువంటి మాటలు ఉన్నాయి వివాహంలో. అంటే వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్ల పెళ్ళై అత్తవారింట్లో ప్రవేశించింది అంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ తల్లిగా ప్రవేశించిందనమాట. తల్లిగా వెళ్ళి వాళ్ళందరికీ భోజనం పెట్టడం, వాళ్ళ మంచి చెడులు చూడడం, యోగక్షేమాలు పట్టించుకోవడం, ఇవన్నీ చేయవలసినటువంటి బాధ్యత పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టినటువంటి ఆడపిల్లకి లభిస్తుంది. అందుకే వెళ్ళగానే ఇంటి బాధ్యత అంతా అమ్మాయిదే. అందుకే ఆ ఇంటికి మహారాణి. అంతేగాని ఆ ఇంట్లో అందరికీ సేవ చేసేటటువంటి సేవకురాలు అనేటటువంటి అభిప్రాయం ఏ రోజునైతే మన దేశంలో వచ్చిందో ఆనాటి నుండి మన దేశానికి దరిద్రం పట్టింది. ఇంటి కోడలిని మహారాణిలా చూసుకోవాలి తప్ప ఇంటి కోడలిని దాసిగా చూడడం అన్నది పద్ధతి కాదు. అందుకే పెళ్ళవంగానే ఆడపిల్లని ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నడిపించరు. పెళ్లి కూతురుగా అమ్మాయిని అలంకరించిన తరువాత అప్పటికి చిన్నతనాల్లో పెళ్ళిళ్ళు చేసేవారు గనక మేనమామలు బుట్టలో ఎత్తుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. అంతేగాని నేల మీద కాలు పెట్టి నడవకూడదు ఆడపిల్ల. అక్కడి నుంచి అత్తవారింట్లో గృహప్రవేశం అయ్యేటటువంటి దాకా అమ్మాయిని నేల మీద నడిపించరు. ఏదైనా ఒక వాహనం మీద నడిపించాలే తప్ప, లేదంటే చిన్నపిల్లలైతే ఎత్తుకుని తీసుకెళ్లేవారే తప్ప నేల మీద నడిపించరు. ఇంటికి యజమానురాలు, మహారాణి, చక్రవర్తినిలాగా ఆమెను చూడాలే కానీ దాసిలా చూడకూడదు. ఏ రోజైతే ఇంటికొచ్చినటువంటి కోడలిని హింస పెట్టడం, బాధించటం, పని మనిషిలాగా చూడడం మొదలైందో ఆ రోజే ఆ ఇంటికి దరిద్రం పట్టింది. అటువంటి వాళ్ళు ఎక్కువైన తర్వాత దేశం కూడా దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రవేశించటం జరిగింది. కనుక మళ్ళీ దేశానికి ఔన్నత్యం రావాలి అంటే, పూర్వ సౌభాగ్యం మళ్ళీ ఈ దేశానికి రావాలంటే ఇంటి కోడలిని మహారాణిలాగా చూసుకోవడం అన్నది చూడాలి. దీనికి ఆదర్శం మనకి 3 రాణులే, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ 3 కూడా తమ కుమారులకు వివాహం అవుతోంది అని తెలిసి ముచ్చట పడిపోయారు. 4 కోడళ్ళు ఇంటికి వస్తున్నారని ఆనందంగా ఎదురు చూశారు. వాళ్ళు రాగానే ఆహ్వానం పలికి స్వయంగా, అంటే దాసదాసీ జనాలు ఎంతమంది ఉన్నా వాళ్ళ సహకారం తీసుకున్నారే కానీ వీళ్ళే వాళ్ళకి అభ్యంగన స్నానం చేయించి అలంకరించి ముద్దుగా చూసుకున్నారట. ఈ 4 కూడా ఆ 3 యొక్క అంతఃపురంలోనూ ఆనందంగా ఆడుకుంటూ గడిపారట 12 ఏళ్ల పాటు. అంటే అత్తవారింట్లో పెళ్ళై వెళ్ళినటువంటి ఆడపిల్ల ఆనందంగా గడిపితే ఆ ఇల్లంతా శుభకరంగా ఉంటుంది. కానీ కంట నీరు పెట్టింది అంటే ఆ ఇంట్లో దేవతలు ఉండడానికి అంగీకరించరు. కలకంటి కంట కన్నీరులికిన ఇంట సిరితానుండ నొల్లదు. ఒక ఆడపిల్ల కంటి వెంట నీరు పెట్టుకుంది అంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదట. ఎందుకంటే అమ్మాయి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్న చోట మరో లక్ష్మి ఎందుకు ఉంటుంది? వెంటనే ఇక్కడ నేను ఉండేటటువంటి చోటు కాదు అని చెప్పి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక అన్వయ స్థితికి మూలము ఆ ఇంటిని చక్కగా కొనసాగించటానికి మూలమవుతుంది. అందుకే మంచి సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అలా వివాహం చేసుకున్నప్పుడు మంచి సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలగడానికి తల్లే కారణం అనేటటువంటి మాట ఆ తల్లికి ఉపయోగించే పదంలో మనకు తెలుస్తుంది. ఏమంటాం? మాత అంటాం. మాత నిర్మాత భవతి అని మనకి చెప్తారు. మాత అంటే కొలిచేది అని అర్థం. ఏం కొలుస్తుంది?
ఏం కొలుస్తుంది అంటే తన ప్రమేయం లేకుండానే తన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎలా ఉండాలో అన్ని కొలతలు వేస్తుంది. ఏ రంగులో ఉండాలి, ఎంత ఉండాలి, కళ్ళు ఎన్ని ఉండాలి, కాళ్ళు ఎన్ని ఉండాలి, చెవులు ఎన్ని ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, దాని పరిమాణం ఎంత, సంఖ్య ఎంత, దాని యొక్క మెత్తదనం ఎంత, గట్టితనం ఎంత అని ప్రతి దానిని లెక్క వేసి ఆ లెక్కల ప్రకారం ఎక్కడా ఏమీ తేడా లేకుండా తన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎదగడానికి తగినటువంటి దోహదం చేస్తుంది తల్లి. తెలిసి చేస్తుందా? తెలీదు. కానీ అప్రయత్నంగానే అలా చేసేటటువంటి ఏర్పాటు స్త్రీ యొక్క శరీరంలో ఉంది. అందుకే స్త్రీని మాత అని పిలుస్తాం. మాత అంటే కొలిచేది. ఎవరు కొలుస్తారో వాళ్ళు. అంటే లెక్కల ప్రకారం ఎట్లా ఉండాలో అటువంటి శిశువుకి జన్మనిచ్చేటటువంటి ఏర్పాటు తన గర్భంలో కలిగి ఉంది గనక స్త్రీలందరూ మాత అనే శబ్దంతో సంబోధించటానికి తగినటువంటి అర్హత కలిగిన వారే. ఇలా తన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎదుగుతూ ఉంటే దానికి కావలసినటువంటి ఆహారం కూడా తానే ఇస్తూ మాత చక్కగా అన్ని అవయవాలు ఉండేటట్టుగా చూడడమే కాదు, చక్కగా పోషణ కూడా చేస్తుంది. భోజ్యేషు మాత. భర్తకే కాదండి, అందరికీ కూడా భోజనం పెట్టేటటువంటి సందర్భంలో మాతే. మాతగా అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తగినటువంటి ఆహారం ఇస్తూ పోషణ చేసేటటువంటి తల్లి ఎలా ఉంటుందో అలా ఉండాలి అని బయట విషయంలో చెప్తూ, కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఆహారం ఇస్తూ, ఆహారం ఇవ్వడమే కాదు గాలి పీల్చడం తగ్గించి నేర్పిస్తూ, పుట్టిన తరువాత అన్నీ నేర్పిస్తుందండి. నేర్పించనిదంటూ ఏముంది? అన్నీ కూడా తల్లి నేర్పించే కదా. మొట్టమొదట పాలు ఎలా తాగాలో నేర్పిస్తుంది. కడుపులో ఉండగా నేర్పించకుండానే పాలిచ్చింది, ఆహారం ఇచ్చింది. పుట్టిన తర్వాత పాలు ఎలా తాగాలో నేర్పించడం దగ్గర నుంచి ఎలా పడుకోవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా నడవాలో, ఎలా నిలవాలో, ఆఖరికి మాటలు ఎలా ఉచ్చరించాలో కూడా తానే చెప్తుంది. అవే కాదండి, కాలకృత్యాల విషయంలో కూడా శిక్షణ ఇచ్చేది ఎవరు? తల్లే కదా. ఎవరిస్తున్నారు? మొదట్లో పక్కలు తడుపుతూ ఉంటారు పిల్లలు, పాడు చేస్తూ ఉంటారు, కక్కుతూ ఉంటారు, అన్నీ పాడు అయినా భరించింది. ఇదంతా పెద్ద విషయం కూడా కాదు. కానీ శిక్షణ ఇచ్చేప్పుడు ఏం చేస్తోంది? చిన్నప్పుడు పుట్టంగానే పక్కలు పాడు చేసేటటువంటి శిశువు కొద్ది కాలం అయ్యేటప్పటికల్లా, కొద్ది నెలలు వచ్చేటప్పటికల్లా తల్లి ఇచ్చినటువంటి శిక్షణ కారణంగా సమయం ప్రకారం పక్కలు ఇల్లు పాడు చేయకుండా చక్కగా కాలకృత్యాలు తీర్చుకోవడం తెలుస్తోంది. ఎంత గొప్పటి శిక్షణ ఇస్తోందండి. ఇంతకు మించి శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరున్నారు? అందుకే చెప్తారు, ఉపాధ్యాయ వృత్తిలో స్త్రీలు రాణించినట్టుగా మరెవరూ రాణించలేరు అని. కారణం ఏమిటంటే ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు, ఎలా చెప్పాలో బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే అలవాట్ల విషయమే కాదు, అన్నం తినాలంటే కూడా పిల్లల చేత అన్నం తినిపించగలిగినటువంటి నేర్పు తల్లులకు ఉన్నట్టు మరొకళ్ళకు ఉంటుందా? ఎవరికి ఏ మాట చెప్తే తింటారో అలా చెప్తారు, ఎవరికి ఏ రకంగా బోధ చేయాలో అలా చెప్తారు. అదిగో హనుమంతుడు చూడు, అంత బలం ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి వెళ్ళాడు, సముద్రం దూకాడు, నీకు కూడా అంత బలం కావాలా అని ఊపుతాడు పిల్లవాడు. అయితే ఈ ముద్ద తిను అంటాడు. ఇష్టం లేని పదార్థాలు పెట్టడానికి హనుమంతుడికి అంత శక్తి రావడానికి కారణం ఇది తినడమే అని చెప్తుంది. ఇప్పుడు చూసొచ్చిందా? అయినా చెప్తుంది. పిల్లవాడు నమ్మేస్తాడు. అమ్మ మాటకు ఉన్నటువంటి విలువ అట్లాంటిది కనుక అన్ని విషయాలలోనూ చాలా చక్కగా శిక్షణ ఇచ్చి ఈ వంశము పేరు ప్రతిష్టలతో కొనసాగాలి అని దానికి తగినటువంటి దోహదం చేస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా? ఏ వంశం కోసం ఈవిడ ప్రయత్నం చేస్తుందో అది తన భర్తకి చెందింది, తనది కాదు. తన పుట్టింటి పేరు వస్తుందా కొడుకుల్ని ఇంత బాగా తయారు చేస్తే? తాను ఏ తల్లిదండ్రులకు జన్మించిందో, ఏ ఇంటి పేరు తను వివాహం కాకముందు ఏ ఇంటి పేరుందో ఆ ఇంటి పేరు రాదే వీళ్ళకి. అయ్యో నా పేరు రావటం లేదు, అందువల్ల నేను వీళ్ళని ఇంత బాగా తయారు చేయాలా అనే ఆలోచన ఉండదు. అసలు అటువంటి ఆలోచన స్త్రీ మనస్సులో వచ్చేటటువంటి అవకాశమే లేదండి, రాదు. తాను ఏ ఇంటికి వచ్చిందో ఆ ఇంటి పేరు నిలబడేటట్టు,
ఆ వంశం నిలబడేటట్టు దానికి కావలసినటువంటి రకరకాల శ్రమ పడుతుంది. ఇంత శ్రమపడి తన భర్త ఇంటి పేరు నిలబెడుతూ ఆ వంశాన్ని కొనసాగిస్తూ తాను ఎంత కష్టపడుతుంది. ఆ 9 నెలలు లేక 10 నెలలు పడేటటువంటి బాధ ఇంత అంత. ఒంటి మీద ఒక నలక పడితే మనం భరించలేమే, కంట్లో ఒక చిన్న నలక పడితే తట్టుకోలేమే, మనం తినే ఆహారంలో పనికిరాంది ఒక చిన్న భాగం కడుపులోకి ఎడితే అది బయటకు వచ్చేదాకా ఊరుకోలేమే. అటువంటిది అంత బరువైనటువంటి ఒక శిశువు తన గర్భంలో ఉంటే దాన్ని మోస్తూ ఆ బరువునంతా భరిస్తూ దానివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటూ ఏమీ నోటికి సహించక తినాలనుకున్నవి తినలేక తిన్నది అరగక నానా అవస్థలు పడుతుంది. ఇంత పడితే కూడా తల్లి పేరు చెప్తారా? చెప్పరు. తండ్రి ఇంటి పేరే కొనసాగుతూ ఉంటుంది. అందుకే స్త్రీలకి ఈ విషయంలో కొంత ప్రాధాన్యం ఇవ్వాలి అని తలచి విశ్వామిత్రుడు రాముణ్ణి ఏం సంబోధించాడు? కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నాడు. ఆయన ఏ నిమిషాన ఏ మహత్తరమైనటువంటి క్షణాన రాముణ్ణి అలా నిద్రలేపాడో తరువాత ఏ దేవతామూర్తిని నిద్రలేపాలన్నా అదే మొదటి మాట అయింది. అది వెంకటేశ్వర స్వామిని నిద్రలేపాలన్నా, అన్నవరంలో సత్యనారాయణ స్వామిని నిద్రలేపాలన్నా, యాదాద్రిలో ఉన్న నృసింహస్వామిని నిద్రలేపాలన్నా మొదటి మాట మాత్రం కౌసల్య సుప్రజారామ అని వస్తుంది. వెంకటేశ్వరుడు కౌసల్య కుమారుడా? కాదు. అయినా సరే ఆ రాముడి విషయంలో విశ్వామిత్రుడు ఏ భావనతో అయితే నిద్రలేపడం జరిగిందో అదే భావన సర్వదేవతామూర్తులకి లభ్యమైంది. ఆ ఘనత ఒక్క కౌసల్యకి దక్కింది. ఇంత కష్టపడిన తరువాత ప్రసవ వేదన అంటే పునర్జన్మే కదా. ఆ బాధ ఎంత ఉంటుందో లెక్క చెబితే ఏదో ఈ ఆధునిక కాలంలో వాటిని బాధని కొలిచేటటువంటి యంత్రాలతో చెప్పింది వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆడవాళ్ళు ఇంత బాధ భరిస్తారా? ఇంత ఓర్పు ఉందా వాళ్ళకి అని. అందుకే స్త్రీలని క్షమయాధరిత్రి అనడంలో ఉన్నటువంటి అర్థం అన్ని బాధలు భరిస్తారన్న దానికన్నా ప్రసవ వేదన భరిస్తారన్న కారణంగా వాళ్ళకి భూదేవంత ఓర్పు ఉంది అనే మాట మనం చెప్పడానికి వీలవుతుంది. అంత అయ్యి కూడా ఆ స్త్రీ మళ్ళీ తన భర్త వంశం కొనసాగడానికి మరొక శిశువుని కనడానికి సిద్ధపడుతుందండి. త్యాగం అంటే ఇంతకన్నా మరొకటి ఉందా? అందువల్లనే సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇంటి కోడలిని చాలా ముద్దుగా చూస్తారు. ఎందుకని? తమ వంశాన్ని కొనసాగించటానికి ఎక్కడి నుంచో ఏ తల్లిదండ్రులో కని పెంచి సిద్ధం చేసి తమ ఇంటికి పంపించినటువంటి అపురూప సౌభాగ్యం, అదృష్టం అని చెప్పి చాలా ముద్దుగా చూసుకోవడం అన్నది కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పడే వేదన ఇంత అంతా ఉంటుందా? పిల్లలకి పాలు ఇచ్చే సమయంలో ఎంత పచ్చం పాటిస్తారు. తమకి ఇష్టమైనవి తినడానికి ఉండదు. గర్భవతిగా ఉన్నప్పుడు తింటే పడదు, వాంతులైపోతూ ఉంటాయి. ఇప్పుడు తినాలని ఉంటుంది, బిడ్డకి పాలిస్తున్నారు గనక ఇది తినకూడదు అది తినకూడదు అంటే నోరు మూసుకుని ఊరుకుంటుంది, నోరు కట్టుకుంటుంది. అటుపైన విణ్మూత్రాలు అంటే కక్కులు, మలమూత్రాలు, వీటితో పాటు బిడ్డ అవన్నీ ఇస్తూ ఉంటే వాటి మధ్య పడుకుంటుందే. అయ్యో బిడ్డ నా మీద మూత్రం పోసాడని కానీ, మల విసర్జన చేశాడని కానీ, బట్టలు పాడు చేశాడని కానీ, పాలు తాగుతూ కక్కాడు, బట్టలన్నీ వాసన వస్తున్నాయని కానీ ఏ తల్లైనా ఎప్పుడన్నా అనుకుందా? ఎవరితో అన్నా చెప్తే ముద్దుగా చెప్తుంది, చూడండి ప్రతి నిమిషం నా బట్టలు తడుపుతాడు వీడు, రాత్రిపూటంతా నేను తడిలో పడుకోవాల్సి వస్తోంది అని ముద్దుగా చెప్తుందే తప్ప కోపంగా ఏనాడు అనదే. ఇది ఆవిడ క్షమయాధరిత్రి అని చెప్పడానికి ఉన్నటువంటి కారణం. ఇన్ని కష్టాలు పడి కడుపులో ఉన్నప్పుడేమో లోపల నుంచి తన్నడం, పుట్టిన తర్వాత బయట నుంచి గుండెల్లో తన్నడం, గుండెల మీద తన్నడం, అప్పుడు పొట్టలో ఇప్పుడు గుండెల మీద తన్నుతుంటే ఈ దెబ్బలనన్నీ సంతోషంగా అనుభవిస్తుందే ఆవిడ మహాలక్ష్మి కాక మరెవరవుతుందండి? సంపదని ఇవ్వడానికి సంతానలక్ష్మిలాగా ఇన్ని బాధలు అనుభవించి వంశాన్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. అందుకని అన్వయ స్థితికి మూలంబు, వంశం కొనసాగడానికి మూలమవుతుంది. పైగా గౌరవంబునకేక కారణంబు, గౌరవానికి ఒకే ఒక్క కారణం.
ఒక ఇంటి గౌరవం నిలబడాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలి ప్రవర్తనే కారణమవుతుంది. మగవాడు చెడ్డగా తిరిగినా వాడు దుర్మార్గుడండి, వాడు చెడ్డవాడండి అని సమాజం అంటుంది. సమాజం మాటలు చెప్తున్నాను, అలా ఉండాలని కాదు చెప్పేది. అదే ఒక స్త్రీ గనక చెడ్డదైతే ఆ ఇల్లు అంతేనండి అంటారు. ఆ ఇంట్లో ఆవిడ కొంచెం గయ్యాళితనంగా గట్టిగా మాట్లాడింది అనుకోండి, ఆ ఇల్లు అంతే అంటారు, ఆవిడొక్కతే మాట్లాడింది అనరు. అదే మగవాడు మాట్లాడాడు అనుకోండి, అతడి గొంతంతండి బాగా కఠినుడు అంటారు. అంటే ఇంటికి ఒక గౌరవం వచ్చిందంటే ఆడవాళ్ళ వల్ల మాత్రమే వస్తుంది అనే సంగతిని మనం గుర్తించాలి. అది ఎప్పటి మాటో అని అనుకోనక్కర్లా, ఇవాళ కూడా మనకు కనపడేదే. ఇంటి గుట్టుని ఇలా గుప్పెట్లో పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి ఆడవాళ్ళు ఈనాటికి కూడా మనకు కోకొల్లలుగా కనపడతారు. ఇలా విప్పితే చాలు, ఏముంది అంతా బట్టబయలు. ఆధునిక కాలంలో చాలా అభివృద్ధి చెందాము, నాగరకులము అని చెప్పేటటువంటి ఈ రోజుల్లో కూడా మేము 21వ శతాబ్దానికి చెందిన వాళ్ళని, చాలా పురోభివృద్ధి చెందిన వాళ్ళని చెప్పేటటువంటి రోజుల్లో కూడా ఇంటి మర్యాదని కాపాడుతున్నది ఆడవాళ్ళే అనే సత్యాన్ని మనం గుర్తించాలి. దానికోసం ఎంత కష్టపడుతున్నారో గమనిస్తే అర్థమవుతుంది. బయట ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేయడంతో పాటు ఇంటికి వచ్చి వంటలు చేస్తున్నారు, దారిలో బజారు పని చేసుకొస్తున్నారు. ఇద్దరూ సమంగా ఉద్యోగం చేసినా ఇంటికి వచ్చేటప్పటికి భర్త హాయిగా కుర్చీలో కూర్చుని, నేను అలసిపోయానోయ్ కాస్త కాఫీ ఇస్తావా అంటే, ఇద్దరూ కలిసే వచ్చారు కదా, ఈవిడ అలసిపోలేదా? ఈవిడ వంటింట్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసుకొని వచ్చేస్తుంది. ఈ పరిస్థితి మారిన రోజున దేశం మరింత పురోభివృద్ధి చెందుతుంది. ప్రతి ఇల్లు కళకళలాడుతూ లక్ష్మీ కళ నిండి ఉంటుంది. తనతో పాటుగా ఉద్యోగం చేస్తున్నటువంటి భార్యని గౌరవించటం నేర్చుకుని ఆవిడికి ఇంటి పనుల్లో సహాయం చేయడం మగవాడు నేర్చుకున్న రోజున సమాజం మరింత బాగుండి కుటుంబం స్వర్గతుల్యంగా ఉంటుంది.